స్వామి ఇప్పుడు మీ దగ్గరికి వచ్చేటువంటి భక్తులే కావచ్చు, జనాలే కావచ్చు, వాళ్ళు వచ్చి మరి మిమ్మల్ని కానీ, మీ జాతకాన్ని కానీ, మీరు చూసే విధానాన్ని కానీ, అమ్మవారు మీకు వస్తారని చెప్తున్నారు. అమ్మవారిని కానీ అసలు ఎందుకు నమ్మాలి స్వామి? మరి వాళ్ళకి ఏమన్నా మంచి చేసిర్రా? లేకపోతే వాళ్ళు అసలు మిమ్మల్ని ఎందుకు నమ్మాలి? ఇప్పుడు ఇది కంప్యూటర్ యుగం స్వామి, 5G నడుస్తుంది. ఇట్లాంటి సిచ్యువేషన్లా ఇంకా దేవుళ్ళు, దయ్యాలు, అమ్మవార్లు, ఫామిస్ట్రీ అది ఇది అని వాళ్ళు ఎందుకు నమ్మాలంటారు? మరి సైన్స్ అనేది ఒక పద్ధతి, ఆచార వ్యవహారాలు ఒక పద్ధతి, వేదాలు ఒకటి. వేదాల సైన్స్ కాదు, వేదాల్లో నుంచే వచ్చినాయి అన్నీ కూడా. వేదాలు చదువుకుంటే మొత్తం అన్నీ వస్తాయి. కానీ సైన్స్ ప్రకారంగా మనం ఒక విధంగా తీసుకుంటే, మనం శాస్త్ర ప్రకారంగా రెండు టాలీ కనుక చేసుకోగలిగితే గొప్పవాడు. ఇప్పుడు ఎందుకు నన్ను నమ్మాలి అన్నప్పుడు, నేను కళ్ళు మూసుకొని వాడి గురించి మొత్తం జాతకం చెప్తే వాడు ఎక్కడెక్కడ పుట్టుమచ్చలు ఉన్నాయి, ఏమున్నాయి, వాడి జీవితం ఏంటి, ఏం చేశాడు అని కథ అంతా మొత్తం చెప్పగలరు. ఎలా చెప్పగలుగుతాం? మనలో ఉన్న యొక్క శక్తి, అమ్మవారు ఇచ్చిన శక్తితోటి. ఇక్కడ కూర్చొని అమెరికాలో ఉన్నాడు, వాడు ఫోన్ చేస్తే వాడు ఎట్లా, ఎంత హైట్లో ఉన్నాడు, ఏ విధంగా ఉన్నాడు, వాడికి ఎక్కడ పుట్టుమచ్చలు, వాడి మనస్తత్వం ఏంటి, వాడి జీవితం ఏంటి, ఏం చేశాడు, ఎందుకు దెబ్బతింటున్నాడు, అన్నీ అమ్మవారు చెప్తారు. ఇక్కడ నేను అలా చాలామందికి చెప్పాను, మీకు కూడా చెప్పాను ఇందాక నేను బయలుదేరేటప్పుడు. ఇవన్నీ ఎలా వస్తాయి? గాల్లో దీపం పెట్టి దేవుడా అంటే ఆరిపోతుంది. అదే నీకున్న శక్తితోటి దిగ్బంధన చేసుకో, తుఫాన్ వచ్చినా నీకు ఆరదు, అక్కడే వెలుగుతూ ఉంటుంది. తుఫాన్ వచ్చినా ఆరదు, నీ యొక్క శక్తి అది. నీకు శక్తి లేకపోతే ఉంది, గాలి కొట్టగానే ఆరిపోతుంది. అర్థమైందా? మనలో ఒక్క శక్తి మనను వాడుకోవడం ఉంటుంది. అయితే మనకు భగవంతుడు అంత శక్తి ఇచ్చిన 10 మంది కోసం ఉపయోగపడాలి, మన కోసమే కాదు. ఇంటి విద్య ఇంటికి ఉపయోగపడదని, ఇంట్లో ఉన్న డాక్టరు మెడిసిన్ ఇస్తే ఇంట్లో వాళ్ళకి పనికిరాదు, బయట డాక్టర్ ఇస్తే ఇంట. అలాగనే మన విద్య 10 మందికి పనికి వస్తుంది. మాకు ఎప్పుడైనా చెప్పించుకోవాలంటే మా గురువుల చేత నేను చెప్పించుకుంటాం, మాకు తెలుసు కానీ మా గురువుల చేత చెప్పించుకుంటాం. అలా ఉంటుంది అన్నమాట. ఇది ఎంత ఏంటంటే, ఎదుటివాడు నమ్మాలి అంటే వాడి గురించి మనం చెప్పగలగాలి, వాడి గురించి మనం చెప్పగలగాలి. వాడు వచ్చి సైలెంట్గా ఉంటాడు, నేనేంటండి, నా జీవితం ఏంటండి అని. వాడి గురించి మనం అమ్మవారిని మనసులో అనుకున్నప్పుడు ఆమె చెప్పే వాక్కు ప్రకారం మనం ఇచ్చిందంటే, అతను చేసిన పనులేంటి, ఇగో ఇట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది జీవితం. కానీ ఎందుకు అందరూ ఎదగలేకపోతున్నారు? కర్మ సిద్ధాంతాలు, కర్మల్ని తప్పించుకోలేడేవాడు. ఆ కర్మ మొత్తం అయిపోయేదాకా మనం తప్పదు. ఇప్పుడు అమ్మవారు నిన్ను ఒక మంచి మినిస్టర్ని ఎందుకు చేయలేకపోయింది? గత జన్మలో చేసిన కర్మలు, ఆ కర్మలన్నీ అనుభవిస్తున్నాం. ఆ కర్మలు ఎప్పుడైతే పోతాయో అప్పుడు మనిషి ఉచ్చస్థితిలోకి వెళ్తాడు. పేడదొక్కి వచ్చారు, ఆ తుడుచుకొని కడుక్కొని ఆ కర్మల్ని మొత్తం పోయి వాసన పోయేదాకున్నాకనే మీ కాలు నీట్గా ఉంటుంది. ఆ కడుక్కొచ్చినాకనే ఆ స్మెల్ వస్తూనే ఉంటుంది. అంటే కర్మలు ఇంకా ఉన్నాయన్నమాట. అవన్నీ పోతేనే శుభ్రత ఏర్పడుతుంది. అలాగనే నువ్వు కూడా శుభ్రతగా ఏర్పడాలంటే నీ కర్మలు మొత్తం పోవాలా. నువ్వు ఎంత జ్యోతిష్యం చెప్పు, ఎంత చెప్పు, కొంత మటుకు మనం లాక్కు రావచ్చు, కానీ పూర్తి కర్మల్ని ఎవరు పోగొట్టలేరు. మనం చేసేటువంటి దానాల వల్ల పుణ్యం వస్తుంది. ఆ పుణ్యప్రదం అంటే ప్రతి మనకి ఒక మనిషికి సహాయం చేయాలన్నటువంటి హృదయం ఉండాలి, దోచుకునే విధానం కాకుండా. నీకు తృప్తి కలిగిన బీదవాళ్ళకి కానీ, అన్నదానం కానీ, విద్యాదానం కానీ, ఇవన్నీ చేస్తుండడం వల్ల కొత్త కర్మలు తగ్గుతూ ఉంటాయి. గోదానం కానీ, ఇది నేను నేర్చుకున్నది అమ్మవారి దగ్గర. అంతే. షేర్ చేయరి, లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి, మర్చిపోకుండా గంట సింబల్ అయితే ఒత్తురులా.